నమస్కారం, నేను దర్యావలి. మెట్రో న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో కోవిడ్ ట్రీట్మెంట్కు 40 ప్రైవేట్ హాస్పిటల్స్కు అనుమతి. 6000 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. కోవిడ్-19 జిల్లా ప్రత్యేక అధికారి ఉషారాణి వెల్లడి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైసీపీ తీరు ఉంది. మండిపడ్డ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. పున్నమ్మ చెరువు ఆక్రమణను ప్రభుత్వం అడ్డుకోవాలి. సిపిఐ డిమాండ్. మాజీ మంత్రి మొహమ్మద్ జానీ అనారోగ్యంతో కన్నుమూత. రాజకీయాలకు అతీతంగా నేతల ఘన నివాళి. రాష్ట్రంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా. గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 804 పాజిటివ్ కేసులు నిర్ధారణ. ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో కరోనా చికిత్స తీరు, సదుపాయాలను రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కోవిడ్-19 ప్రత్యేక అధికారి ఉషారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో కరోనా చికిత్స కోసం అందిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు 600 బెడ్స్ను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 570 మంది చికిత్స పొందుతున్నారని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కోవిడ్-19 ప్రత్యేక అధికారి ఉషారాణి తెలిపారు. అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 40 ప్రైవేటు వైద్యశాలలకు అనుమతి ఇచ్చామన్నారు. 6000 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ ఫ్రంట్లైన్ వర్కర్స్కు ముందుగా అందిస్తున్నామని అన్నారు. కోవిడ్ వారియర్స్ని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని, ఎక్కడా సిబ్బంది కొరత లేదని చెప్పారు. మాస్కులు, శానిటేషన్, భౌతిక దూరం పాటించటం, జనసందోహంలోకి వెళ్లకుండా ఉండటమే కోవిడ్ నియంత్రణకు మార్గమన్నారు. జిల్లాలో 4300 కేసులు యాక్టివ్గా ఉన్నాయని అన్నారు. ఈ బెడ్ నెంబరు పెంచడం జరుగుతుందండి వీలైనంత వరకు. కొత్త హాస్పిటల్, అలాగే ఇప్పుడు గుంటూరు హాస్పిటల్లో కూడా చాలా వరకు కూడా ఎమర్జెన్సీలు తప్పితే వేరే ట్రీట్మెంట్స్ కొన్ని ఆపేశారు. పీడియాట్రిక్ వార్డ్ అవి కూడా మార్చేశారు. సో అట్లా బెడ్ నెంబర్ వీలైనంత వరకు పెంచడం జరుగుతుంది. 6000 బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. గవర్నమెంట్ మెడిసిన్స్ వరకు ఎక్కడ ఇంజక్షన్లకు కానీ, అలాగే మందులకు కానీ, ఆక్సిజన్ కానీ ప్రాబ్లం లేదండి. ప్రైవేటు హాస్పిటల్స్ కూడా ఎక్కడ మీకు తెలిసి డ్రగ్ కంట్రోలర్ని యాక్టివేట్ చేసి బయట అమ్మకుండా రెస్ట్రిక్షన్ పెట్టి ప్రైవేటు హాస్పిటల్స్లో కూడా ఈ యొక్క స్టాక్ మెయింటైన్ చేయటం, అలాగే వ్యాక్సినేషన్ ఒక రౌండ్ వ్యాక్సినేషన్ వస్తూ ఉంది. ఇంపార్టెంట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఫస్ట్ ఇస్తున్నాం, ఎందుకంటే ట్రీట్మెంట్ చేయడానికి ఫ్రంట్ లైన్ వర్కర్స్ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఇస్తున్నామండి. వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంటుంది. సమావేశంలో జిల్లా సంయుక్త పరిపాలనాధికారి ప్రశాంతి, డిఎంహెచ్ఓ యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ ఆగటం లేదు. గత 24 గంటల్లో 6582 పాజిటివ్ కేసులు కొత్తగా నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు 9,59,142 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 7410 మంది కరోనాతో మృతి చెందారు. 44,686 యాక్టివ్ కేసులు కాగా, వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ కోలుకొని 9,07,046 మంది డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరు జిల్లాలో 86,570కి పాజిటివ్ కేసులు చేరాయి. 4,715 యాక్టివ్ కేసులు కాగా, రికవరీ అయిన వారు 81,163 మంది ఉన్నారు. మృతుల సంఖ్య 692గా ఉంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు.
విలువలు లేని రాజకీయాలకు కేరాఫ్గా వైసీపీ మారిందని విమర్శించారు. గుంటూరులో ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. దొంగ ఓటర్ కార్డు సృష్టించిన వారు దేనికైనా తెగిస్తారని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అడ్డగోలుగా దొంగ ఓట్లు వేస్తుంటే కేంద్ర ఎన్నికల సంఘం చోద్యం చూడటం దురదృష్టకరమని చెప్పారు. తిరుపతిలో జరిగినటువంటి ఉప ఎన్నికలు రద్దు చేయాలి, మళ్ళీ ఎన్నిక నిర్వహించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు ఏ విధంగా పతనం అవుతా ఉన్నాయో, ప్రజాస్వామ్యం కూనీ అవబడతా ఉందో, ఏ విధంగా అపహాస్యం కాబడతా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా గళం విప్పాల్సిన సమయం మాత్రం ఆసన్నమైంది. అది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు బాధ్యత ఇది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే పట్టినటువంటి అంశం కాదు, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సిన అంశం. రాబోయే రోజు ఈ విధంగా జరిగితే అసలుకి ఎన్నికలు అనేది ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? అసలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అసలు ఏం చేస్తా ఉందో అర్థం కాదు. సెంట్రల్ అబ్జర్వర్స్ ఉన్నారన్నారు, ఆర్ఓలు ఉన్నారు, ఏఆర్ఓలు ఉన్నారు, వ్యవస్థ అంతా ఏం చేస్తా ఉందో అర్థం కాదు. సిబిఐకి ఏబి వెంకటేశ్వరరావు రాసిన లేఖపై పోలీస్ శాఖ వివరణ ఇచ్చింది. ఏబి వెంకటేశ్వరరావుకు సంబంధించి కీలక విషయాలను డీఐజీ పాల్రాజ్ వెల్లడించారు. బదిలీ అయ్యే వరకు వివేకానందరెడ్డి కేసు దర్యాప్తును ఏబి వెంకటేశ్వరరావే పర్యవేక్షించారని తెలిపారు డీఐజీ పాల్రాజ్. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దర్యాప్తు వివరాలు అధికారులకు ఎందుకు ఇవ్వలేదో ఆయనే చెప్పాలని అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలు వెలికి తీయకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై బురద చల్లే యత్నం చేశారని తెలిపారు. సిట్ దర్యాప్తుపై ఏబీవీ సందేహాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని అన్నారు. ఇన్నాళ్లు వెంకటేశ్వరరావు మాట్లాడకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని డీఐజీ పాల్రాజ్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 9 నెలల పాటు సిట్ దర్యాప్తు కొనసాగింది. ఆ సమయంలోనైనా అట్టి కీలక సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు ఎందుకు ఇవ్వలేదో వారే వివరించాల్సి ఉంటుంది. నిజానికి వారు వివేకానందరెడ్డి హత్య జరిగిన మొదటి నుంచి వాస్తవాలను బయటికి తీసే విషయాన్ని పక్కన పెట్టి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను, బంధువులను అరెస్ట్ చేయమని అప్పటి ఎస్పీకి ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మాట వాస్తవమా కాదా చెప్పాలి. అంటే అప్పటి ఎస్పీని, ఇతర విభాగాలను తీవ్ర ఒత్తిడికి గురి చేసిన మాట వాస్తవమా కాదా చెప్పాల్సి ఉంది. నిబద్ధత కలిగిన అధికారి కాబట్టి అప్పటి ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆ ఒత్తిడికి లొంగలేదు. రాహుల్ దేవ్ గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు 2 సంవత్సరాల తర్వాత సిబిఐ, సిట్, సిఐడి అధికారులపై ఆరోపణలు చేస్తూ సిబిఐకి డైరెక్టర్కు లేఖ రాయటం అసమంజసం. రాజకీయాల్లో ఉన్నత విలువలు పాటిస్తూ ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తి మాజీ మంత్రి మొహమ్మద్ జానీ అని పలువురు నేతలు అన్నారు. అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ మంత్రి జానీ పార్థివ దేహానికి మేయర్ కావటి మనోహర్ నాయుడు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, టీడీపీ నేత హిదాయత్ తదితరులు ఘన నివాళులర్పించారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన జానీ ప్రజల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి అని గుర్తు చేశారు. ఎంతోమందికి ఆయన రాజకీయ గురువుగా వెన్నంటి ప్రోత్సహించారని తెలిపారు. నేటి రాజకీయాలలో ఉండటం చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం, తను నమ్ముకున్నటువంటి మనుషుల కోసం ఎంతో దూరమైనటువంటి నడిచేటువంటి వ్యక్తి మరి మహమ్మద్ జానీ గారు. మరి ఉదాహరణకి ఈరోజు మరి గుంటూరు నగర మేయర్గా నేను బాధ్యతలు తీసుకొని మరి గుంటూరు నగరానికి సేవలు అందిస్తానంటే అది మా పెద్దలు మహమ్మద్ జానీ గారి యొక్క స్ఫూర్తి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఆ రోజు అతి చిన్న వయసులో మరి 2000 సంవత్సరంలో నాకు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం మరి కల్పించినటువంటి వ్యక్తి. మరి ఆ రోజు నా చేత రాజకీయ భవనమాలు దిద్దించినటువంటి వ్యక్తి. మరి ఈరోజు మహమ్మద్ జానీ గారు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. ఒక రాష్ట్రంలో ఒక సమస్య మీద ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ఆ సమస్య పరిష్కారం చేయాలి, అవసరమైతే అసెంబ్లీలోనో లేకపోతే బయటైనా కూడా ఆ విషయం గురించి విషయ పరిజ్ఞానంతో మాట్లాడగలిగినటువంటి గొప్ప రాజకీయ దురంధరుడు. మరి రాజకీయంగా మరి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘమైన ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మరి శాసన మండలిలో డిప్యూటీ నాయకుడిగా పనిచేసి అనేక సేవలు, అలాగే దేశంలో కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, మరి అట్లానే అనేక మీటింగుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ట్రాన్స్లేటర్గా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. మరి ఆయన యొక్క మరణం గుంటూరు నగరం జిల్లాకే కాదు రాష్ట్రానికి ఒక గట్టి ఆలోచన, లౌకికవాద ఆలోచన కలిగినటువంటి నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరం.
పాదర్తి రమేష్ గాంధీ లేని లోటు పార్టీకి తీరనిదని అన్నారు ఎమ్మెల్యే ముస్తఫా. బస్టాండ్ సమీపంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రమేష్ గాంధీ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాదర్తి రమేష్ గాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి మొహమ్మద్ జానీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఒక ఎమ్మెల్యే అవ్వాల్సిన పరిస్థితి, అలాంటిది ఒక మేయర్గా అవ్వాల్సిన పరిస్థితి, చివరికి ఒక కార్పొరేటర్గా కూడా చివరికి మరి ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండా మరి మరణించడం అనేది చాలా బాధాకరం. సాయంత్రం పూట రోజు తలుచుకుంటుంటాం. ఎందుకంటే ఆ విధంగా తిరిగిన వ్యక్తి రాజకీయాల్లో కూడా ఏదైనా తప్పు చేద్దామంటే వచ్చి వాళ్ళ చేయొద్దు వాళ్ళు రోడ్డు కాకుండా వాళ్ళే వెళ్తారు, మనకి ఎందుకు అని చెప్పి నాకు కూడా ఆ విధంగా ఊరికి నేను అన్నా కూడా నన్ను కూడా ఆ విధంగా కూడా మరి ఆ భగవంతుడు ఆయన మరి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి నేనైతే కోరుకున్నా. ఇట్లో గతంలో జానీ గారి కింద ఆయన మనకు మైండ్ చేసిన వ్యక్తి, మరి శిష్యు లాంటి వాడు, మరి ఈరోజు ఆయన గురువు లాంటి వాడు జానీ గారు కూడా ఈరోజు నిన్న మరణించడం అనేది చాలా మరి బాధాకరం. అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 488వ రోజుకు చేరాయి. షర్మిలపై పోలీసులు దాడి చేస్తే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన విజయమ్మ, రాజధానిలో మహిళలపై అనునిత్యం పోలీసులతో వైసీపీ ప్రభుత్వం దాడులు చేయిస్తుంటే ఎందుకు స్పందించరని ప్రశ్నిస్తున్నారు. దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు. విజయమ్మ, నీకు ఒక్క కూతురు ఒక్క కొడుకే కాదు, నీ మనసు అంతటే ప్లేట్లు ఎక్కాల. మేము భూములు ఇచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ దేక్కోవాలి కూర్చొని. ఒక్కసారి ఆలోచించుకో, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్ట. మరి అక్కడ మాట్లాడేటప్పుడు రాష్ట్రం అనేది ఇక్కడ నాశనం చేసి మళ్ళీ అక్కడ బయలుదేరారు అమ్మ కూతురు. అక్కడ కేసీఆర్ మీద ఇచ్చేసి ఎటు చేస్తున్నాడు, పోలీసులు కొడితే మిమ్మల్ని కొట్టారని చెప్తున్నారు. మరి మమ్మల్ని కొట్టినప్పుడు పోలీసులు కాదా వాళ్ళు? మరి మీరు మిమ్మల్ని పోలీసులు కొట్టారా? సూదులు పెట్టి గుచ్చారు. ఒక మంత్రి పదవిలో ఉండాలని కాదు, చిన్నాళ్ళు పెద్దాళ్ళు, నాకు 60 సంవత్సరాలమ్మ, నా మీద 3 కేసులు పెట్టిస్తారా? నీ కూతురు కేసుల్లో ఉండకూడదా? తాడికొండ అడ్డరోడ్డు వద్ద గల పున్నమ్మ చెరువు ఆక్రమణకు గురవుతుందని సిపిఐ నేతలు ఆరోపించారు. చెరువుని కొందరు వ్యక్తులు పూడ్చే ప్రయత్నం చేయగా దానిని అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. తాడికొండ అడ్డరోడ్డు వద్ద గల 100 కోట్ల విలువైన పున్నమ్మ చెరువుపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. దీంతో చెరువులో ఉన్న మట్టిని తొలగించడం, చెరువుని పూడ్చి చదును చేయడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన సిపిఐ నేతలు ఆదివారం ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన పున్నమ్మ చెరువుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించాలని ప్రయత్నించడం దారుణమని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చెరువు పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి నిరంతరం పోరాడతామని వారు వెల్లడించారు. చేశాక ఈ 2 ఏర్పాటైనవి, కానీ నీళ్ళెట్ట అట్లానే కొద్ది రోజులకి ఎవరైనా శాశ్వతం కాదు, కొద్ది రోజులకి అందరూ పోయేవాడు. కాబట్టి వారి గురునాథగారు చనిపోయారు, తర్వాత వాళ్ళ భార్య కూడా చనిపోయింది, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు అన్నదమ్ములు ఎంఆర్ఓని ఆదేశించి దీనికి పాస్బుక్లు ఎలా ఇచ్చారో ఆ రిపోర్ట్ అంతా కూడా ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రైవేట్ చెరువులైనా మరో చెరువులైనా పూడ్చడానికి వీల్లేదని, 100 ఏళ్ల ధర్మ మంచినీటి చెరువుని ఎలా పూడుస్తారని ఆదేశిస్తే అప్పుడు కళ్ళు తెరిచారు రెవెన్యూ పోలీస్ అధికారులు. ఇది సుమారు 40 కోట్ల పైన, అదే రాజధాని ఉంటే 100 కోట్ల వరకు పలికేటువంటి భూమిది. అమరావతి తాటికొండ రోడ్డు కార్నర్లో ఉన్నటువంటి ఈ భూమి ఎంతో విలువైంది. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం తగ్గిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. తిరుపతిలో దొంగ ఓట్ల ఘటనపై సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.
మంత్రి పెద్దిరెడ్డి దొంగ ఓట్ల విషయంలో అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ను రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు సోము వీర్రాజు. సత్యసంధులు వీళ్ళిద్దరు రామకృష్ణారెడ్డి రామచంద్రారెడ్డి సత్యసంధులు. సిగ్గుపడుతుంది ఈవేళ ధర్మం. నేను వీటికి అన్నింటికి ఏం చెప్తానంటే తిరుపతి ఇంకా మిగతా సెగ్మెంట్స్లో అన్ని చోట్ల కంప్లైంట్ పెడతాం, రీపోలింగ్ జరపాలి. సీఎం దీనికి క్షమాపణ చెప్పాలి జాతికి. ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. భయపడుతున్నాడా సీఎం అని అడుగుతున్నాను నేను. సెగ్మెంట్ రద్దు చేయాలి, ముఖ్యమంత్రి జాతికి క్షమాపణ చెప్పాలి. నీ మంత్రులందరూ కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘించారు, జాతికి క్షమాపణ చెప్పాలి. ఇలాంటివే కానీ రాబోయేటువంటి రోజులు జరిగితే రాజీనామా చేయాలి. ప్రభుత్వానికి కూడా ఉద్యమం చేయడానికి వెనకంజ వేయదు భారతీయ జనతా పార్టీ, జనసేన. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రజాస్వామ్యం అంటే సీఎంకు అసలు లెక్కలేదని, పోలీసులు వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలుగా పని చేయించుకుంటున్నారని మండిపడ్డారు సిపిఐ నేత రామకృష్ణ. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కూడా బెడ్లు దొరకని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. మృతదేహాలు ఖననం కోసం కూడా పాట్లు పడాల్సి వస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నుంచి ప్రజలు బయటపడేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లాంటి నగరంలో ఒక కర్ఫ్యూ వాతావరణం ఏర్పడిందంటే ఈ కరోనా మహమ్మారి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతా ఉంది. తర్వాత పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా బెడ్స్ లేకుండా, అదేవిధంగా ఐసీయూలో ఇది ఎక్కడ స్థలం లేక, వెంటిలేటర్స్ లేక ఇవాళ పేషెంట్లందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతేకాకుండా చనిపోయిన వారిని పూడ్చడానికి కూడా ఇబ్బందిగా ఉందనే ఇవి, లేదా వాళ్ళని కాల్చడానికి, శవాలు కాల్చడానికి కూడా ఈరోజు క్యూ లైన్లో నిలబడుతున్నారని వార్తలు వస్తూ ఉంది. మరి ఇంత తీవ్రమైన పరిస్థితి భారతదేశంలో నెలకొని ఉన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ టోటల్గా దీని పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. రెడ్ క్రాస్ రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సంయుక్త ఆధ్వర్యంలో ప్లాస్మా దానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా రోగులకు ప్లాస్మాను అందించడం వలన వారిని కాపాడవచ్చని డాక్టర్ అమర్నాథ్ తెలిపారు. కరోనా బాధితులకు ప్లాస్మా ఎక్కించడం ద్వారా వ్యాధి తగ్గుతుందని డాక్టర్ అమర్నాథ్ తెలిపారు. రెడ్ క్రాస్ రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సంయుక్త ఆధ్వర్యంలో ప్లాస్మా దానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్మా దానం చేయడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. దీని ఎఫర్సిస్ చేయడం ముందు యాంటీబాడీ టెస్టింగ్, కోవిడ్ యాంటీజెన్ నెగిటివిటీ లేకపోతే ఆర్టీపీసీఆర్ నెగిటివిటీ ఉండాలి. ఈ రెండు మనం అన్ని బ్లడ్ బ్యాంక్స్తో పాటు మన రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరులో ఆధ్వర్యంలో ఉన్న ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో మనం చేస్తున్నాం. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో కంప్లీట్ ఎఫర్సిస్ మిషన్ ఉంది. ఈ ఎఫర్సిస్ మిషన్ ద్వారా మనం కలెక్ట్ చేసే అవకాశం ఉంది. దీంట్లో ప్లేట్లెట్స్ కానీ మిగతా ఏ కణాలు లేకుండా ఓన్లీ ప్లాస్మా కలెక్ట్ చేయగల కెపాసిటీ ఉన్న మిషన్ మనం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో ఉంది. సో ఎవరైతే డోనర్స్ ఫిల్లింగ్గా ఉన్నారో, ఎవరి పేషెంట్కి అయితే నీడ్ ఉందో వాళ్ళంతా ఇక్కడికి వస్తే ఇక్కడే మనం ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ మనం యాంటీబాడీ లెవెల్స్ చెక్ చేసి వాళ్ళు కలెక్ట్ చేసి ఇవ్వగలం. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అధ్యక్షులు వేణు, రెడ్ క్రాస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అరండల్పేట అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. గ్యాస్ట్రిక్ సమస్యలపై డాక్టర్ శ్రీనివాసరావు ప్రజలకు అవగాహన కల్పించారు. మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా ప్రజలకు గ్యాస్ సంబంధిత సమస్యలకు లోనై అనారోగ్యం బారిన పడుతున్నారని ఆయన చెప్పారు. అయితే వయసు పైబడిన వారు గ్యాస్ సమస్యలు ఆరంభం అయిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు పొందాలని సూచించారు. గుండెలో మంట, పొట్టకు సంబంధించి గుండెలో మంట కూడా రావచ్చు, కానీ అది గుండెకి సంబంధించిందా, గుండెలో మంట పొట్టకు సంబంధించిందా అనేది డాక్టర్ చెప్పగలుగుతారు. కానీ మీరు ఇక అక్కడ వచ్చింది, నేను ఇక్కడ నొక్కుతుంటే ఈ టేపులు వస్తున్నాయి, అవన్నీ ఏంటంటే సైకోసోమాటిక్. నాకు జబ్బు ఉంది అని తిరిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. నాకు జబ్బు ఉంది అని తిరిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి వస్తుంది, వాళ్ళు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు అది కాదు. తర్వాత సిరోసిస్ గురించి ఎవరు అడిగారు. మెయిన్ ఆల్కహాల్, సెకండ్ వైరల్, హెపటైటిస్ బి, ఇంకా మిస్లీనియస్ రీజన్స్ ఉంటాయి. అవి ప్రాపర్టీ కాషన్ అని ఇంకా అవన్నీ చిన్న వయసులోనే వస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జనసేవా సంఘం గౌరవ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుంతుల వెంకటేశ్వర్లు వర్ధంతి సభ గుంటూరులో జరిగింది. రజకుల సమస్యల పరిష్కారంకు వెంకటేశ్వర్లు చేసిన కృషి ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చిందని రజక సేవా సంఘం నేతలు అన్నారు. రజకుల హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సూచించారు.
భారతదేశంలో అతిపెద్ద సంఘం రాష్ట్ర వైద్య జన సేవా సంఘం. దాన్ని గత పెద్దలందరూ కూడా మన జాతికి రాబోయే దానికి ఏమంది ఇచ్చారనే ఒక దృఢమైన విశ్వాసం ఉందే తప్ప మరి దీని మీద లబ్ధి పొందాలని ఆనాడు పెద్దలు ఎవరు కూడా ఆలోచించుంటే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లాలో కోవిడ్ ట్రీట్మెంట్కు 40 ప్రైవేట్ హాస్పిటల్స్కు అనుమతి, 6000 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. కోవిడ్-19 జిల్లా ప్రత్యేక అధికారి ఉషారాణి వెల్లడి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైసీపీ తీరు ఉంది, మండిపడ్డ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. పున్నమ్మ చెరువు ఆక్రమణను ప్రభుత్వం అడ్డుకోవాలి, సిపిఐ డిమాండ్. మాజీ మంత్రి మొహమ్మద్ జానీ అనారోగ్యంతో కన్నుమూత, రాజకీయాలకు అతీతంగా నేతల ఘన నివాళి. రాష్ట్రంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా. గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 804 పాజిటివ్ కేసుల నిర్ధారణ. ఇవి ఇప్పటివరకున్న విశేషాలు. నమస్కారం.